డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడా ఇప్పుడా అని ఎదురు చూస్తున్నారు కదండి. మనకి డిఎస్సి ఎగ్జామ్ అయితే డిసెంబర్లో అయితే ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగా చదువుతున్నారా? ప్రజెంట్ అయితే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదండి. మనకి ఏంటంటే టెట్ ఎగ్జామ్ జరుగుతుండగానే మనకి డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ మనకి ఎప్పుడు జరుగుద్ది అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే మనం పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఆలోచించకుండా మీ ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. అసలు మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏ నెలలో ఉంది? మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్లో అయితే ఉందండి. మనకి డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో అయితే ఉంది. అదంటే ఇప్పుడు మనం ఆగస్టులో అయితే ఉన్నాం కాబట్టి సెప్టెంబరు, అక్టోబరు ఇంకా 1 మంత్ తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది అయితే వస్తుందండి. సో ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ డిఎస్సి ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి అఫీషియల్గా మనకి అక్టోబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో డిఎస్సి ఎగ్జామ్ అని అయితే వచ్చింది. పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. మన నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా అది వెయిట్ చేయాలండి. మనకి పోస్టులు పెంచుతారా లేదు, ఎప్పటి నుంచో అంటున్న పోస్టులు ఎన్ని ఉన్నాయో అవే పోస్టులు ఉంచుతారా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకి ఎన్ని పోస్టులు ఉంటాయనే దాని గురించి అయితే ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందండి. కాబట్టి ఎవరైతే టెట్ క్వాలిఫై అయిపోయారో, టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళైతే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. మనకి గత డిఎస్సిలో అయితే 16,000 పోస్టులు దాటైతే మనకి నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు అయితే చూడాలి ఎన్ని పోస్టులు ఉంటాయనే దాని గురించి. పోస్టులు లేవు కదా, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అని అనుకున్న వాళ్ళకైతే నేను చెప్పేది అయితే ఒకటేనండి. మనకి ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది అయితే ఒక పోస్టేనండి. సో ఆ ఒక పోస్ట్ కోసమే మనమైతే డిఎస్సి ఎగ్జామ్ రాసేది. సో మనకేంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది మనకి నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా కొంచెం వెయిట్ చేయాలి. సో ఈ లోపల ఏంటంటే కొద్ది మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నా కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు కొంత క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి టెట్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఈ టెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీకు ఈ టెట్ తర్వాతే డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి సో మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మటుకు సద్వినియోగం చేసుకోండి. మాకు ఇంకా టెట్ అవ్వలేదు ఎలాగా అని చాలామంది అయితే బాధపడుతున్నారండి. సో అలాంటి వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట. మీరు ఈ టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి రాయడానికి మంచి అవకాశం. సో ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రాయండి. నాకు తెలిసినంత వరకు కూడా పేపర్ కూడా కొంచెం కష్టంగానే వస్తుంది అని అయితే అంటున్నారు. ఎందుకంటే నేను చాలామందిని అయితే అడిగాను ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందని చెప్పేసి. గత టెట్ ఎలాగ మనకి టఫ్గా ఇవ్వడం జరిగిందో ఈ టెట్ కూడా అలాగే టఫ్గా ఉందని అయితే అంటున్నారు. సో ముందు కష్టంగా ఉంది అనేది మన మైండ్లోంచి తీసేసి ఎగ్జామ్ అయితే బాగా రాసి మనకి టెట్ క్వాలిఫై అవ్వాలి అనేది అయితే మీరైతే మైండ్లో పెట్టుకోండి. సో ఎగ్జామ్ అయితే అందరూ బాగా రాయండి, అందరూ టెట్ క్వాలిఫై అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.